హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా హాస్టల్లో ఏం ఫుడ్ ప్రిపేర్ చేశారో చూపిస్తున్నాను. ఇవాళ ట్యూస్డే కాబట్టి మాకు ఎవ్రీ ట్యూస్డే మాకు బాయిల్డ్ ఎగ్ దాంతోపాటు టమోటా కర్రీ చేస్తారు యాక్చువల్గా అయితే. సో ఇవాళ కూడా అదే చేసినట్టున్నారు, చూద్దాము. సో సాంబార్ అయితే మాకు ఎవ్రీడే నైట్ సాంబార్ పక్కా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక కర్రీ ఉంటుంది, అండ్ దాంతోపాటు కర్డ్ కూడా వేస్తారు. సో టమోటా కర్రీ చేసినట్టున్నారు, వేడివేడిగా ఉంది, వేసుకుంటున్నాను. సాంబార్ ఆల్రెడీ వేసేసుకున్నాను. సో టమోటా కర్రీ వేసుకుంటున్నాను. సో ఎందుకంటే హాస్టల్లో వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా. సో దానికోసం ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే చేస్తారు. ఇద్దరికి కామన్గా ఇంకా టమోటా కర్రీ చేసేస్తారనమాట. సో నేను బాయిల్డ్ ఎగ్ కూడా నాది వేసేసుకుంటున్నాను. ఈచ్ మెంబర్కి 1 వేస్తారు. ఒకవేళ ఎక్స్ట్రాగా కావాలి అంటే అడిగితే వేస్తారు. సో మా రూమ్మేట్స్ కూడా వేసేసుకున్నారు. ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే తినడానికి మాకు నచ్చలేదు. సో మేము ఎలా చేసుకున్నామో అది కూడా చూపిస్తాను. ఈ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని మాకు ఎలానో సెల్ఫ్ కుకింగ్ ఉంది కదా, సో ఫ్రై ఇలా చేసేసుకుంటున్నాము. సో మా రూమ్మేట్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ తీసేసుకున్నారు. అవి తీసేసుకొని మేము ఇలా కట్ చేసుకున్నాము. హాఫ్గా కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ వేసేసాము, కట్ చేసిన ఎగ్స్ని. సో వేసేసి కాసేపు అలానే ఉంచేసి దాంట్లో సాల్ట్ దాంతోపాటు మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకున్నాము. సో ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మాకైతే. సో అందుకని చెప్పి మేము ఇలా ఫ్రై చేసుకొని తింటున్నాము. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అండ్ ట్యూస్డే మీ హాస్టల్లో ఏం ఫుడ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇలా చేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టేసుకొని చేసుకున్నాం అనమాట. ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా రైస్లో యాడ్ చేసేసుకొని తినేసాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.